హాయ్ అండి, ఈరోజు నా స్టైల్ మటన్ జీడిపప్పు కర్రీ చూపించేస్తాను. చూసండి, చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది అనమాట. ఇందులో ఎక్కువ మసాలాలు మనం ఏమీ వాడక్కర్లేదు, రెగ్యులర్గా వాడేవే కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ముందు ఇక్కడ నేనైతే ఆనియన్స్ 1/2 kgకి అయితే కట్ చేసుకుంటున్నాను. మీ గ్రేవీని బట్టి మీరు కూడా కట్ చేసుకుంటారు కాబట్టి అది తర్వాత మనం ఇలా బాండి పెట్టేసి మనం ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందని మీ అందరికీ తెలుసు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే అయితే ఉండాలి, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇదిగోండి మన మటన్ కూడా ఇందులో యాడ్ చేస్తాం. నేనైతే ఇక్కడ ఎలాంటి మ్యారినేషన్ చేయలేదు, ఎందుకంటే టైం ఉన్నప్పుడు చేస్తాం, మరి టైం లేనప్పుడు అప్పుడు మళ్ళీ టేస్ట్ బాగోదని మన ఫీలింగ్ కదా. సో నేను ఎప్పుడు ఇలా మ్యారినేట్ చేయకుండానే వేస్తాను, ఎందుకంటే టైం లేనప్పుడు కూడా టేస్టీగా రావాలి కాబట్టి. ఇదిగోండి ఇంకా ఆనియన్స్ ఫ్రై అయినాయి, అలాగే మటన్ యాడ్ చేసాం. ఇది కూడా కొంచెం ఒక 5 minutes లైట్గా ఫ్రై చేస్తే కలర్ చేంజ్ అవుద్ది కదా. అలాంటి టైంలో మనం ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మనకి కావాలంటే ధనియాల పౌడర్, గరం మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేయొచ్చు, లేదా తర్వాత అయినా యాడ్ చేయొచ్చు. కానీ ఈ రోజు నాకు కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి ఈ టైంలోనే యాడ్ చేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మనకి ఈ 3 వేసేసిన తర్వాత గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ అంతేనండి. ఇంకే మసాలా అయితే నేను వేయట్లేదు. ఇంకా చాలా పేస్ట్ల కింద అయ్యేయచ్చు కానీ వేయలేదు. ఇక్కడ చూసారు కదా, నాకు మొత్తం కొంచెం ఆయిల్ అంతా పైకి తేరింది. ఈ టైంలోనే నేను ఏం చేశానంటే నానబెట్టుకున్న ఇలా జీడిపప్పులు అయితే యాడ్ చేశాను. ఇది చాలా టేస్ట్ని ఇస్తుంది, కాకపోతే పచ్చి ఉంటాయి రియల్గా కూడా. అది వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఇప్పుడు మనకు అవి దొరకవు కాబట్టి వీటితో అడ్జస్ట్ అయిపోతాం. తర్వాత ఇదిగోండి కొంచెం వాటర్ వేసేసి విజిల్ పెట్టాను. తర్వాత గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది.